సుంకర రమేష్ 35 సంవత్సరాలు. ఇతను రాజమండ్రిలో ఉంటాడు. వీళ్ళ అమ్మగారు సుంకర సత్యవతి. ఇతను చిన్నప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒకసారి ఫిట్స్ రావటం వల్ల సరైనటువంటి వైద్య చికిత్స చేపట్టకపోవటం వల్ల ఇతని ఆరోగ్యం చెడి అనారోగ్యంగా అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి సంఘటన. 7వ తరగతి వరకు చదువుకున్న ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. వీళ్ళ అమ్మగారు సత్యవతి గారు రాజమండ్రిలోనే ఒక చిన్న షాపుని పెట్టుకుని దైనందిన జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. ఈవిడి అక్కడ దానవపేట మున్సిపల్ స్కూలు ముందు భాగంలో చిన్న షాప్ పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంఘటన. ఇతను చదువుకోవాలనేటువంటి అభిలాష ఉన్న ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితితో ఇలాగ అంగవైకల్యంగా మిగిలిపోయినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. రాజమండ్రి నగర శాసనసభ్యులు గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మానవతా దృక్పథంతో ఇతనికి చాలా ఈ అంగవైకల్యానికి సంబంధించి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఈ యొక్క పెన్షను అన్ని కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూడటం జరిగింది. ఎప్పుడు కూడా ఆనందంతో చెప్తున్నటువంటి సంఘటన రమేష్ మాటల్లో ఒకసారి విందాం. మా వాసన్ని 8,000 ఇస్తున్నాడు, బాగా చూస్తున్నాడు, చూస్తున్నాడు చేస్తున్నాడు. మా అమ్మకి 2,000 ఇస్తున్నాను, 6,000 తీసుకుంటున్నాను, 4,000 అంతే అంతే. రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు జనబాహుళ్యంలో జనావళిలో తిరుగుతూ ఆయన వార్డుకి పర్యటన చేస్తాము. అలాగే ప్రజల యొక్క కష్టాలను అన్నింటినీ కూడా తెలుసుకుని ముందుకు పెడుతూ ఆయన వార్డుల్లో రాత్రిపూట కూడా బస చేసి ఆ వార్డుకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుని ప్రజలతో మమేకమై అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చేపడుతున్నటువంటి విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తారు. సుంకర రమేష్ లాంటి అనేక మంది అంగవైకల్యం చెందినటువంటి అనేక మందికి కూడా ఆయన ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టినటువంటి సంఘటన. ఇది రాజమండ్రిలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియకు జరుగుతున్నటువంటి శ్రీకారం. ఇది ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడమే కాకుండా ప్రజలతో మమేకమై వార్డు తిరుగుతూ రాబోయేటువంటి పుష్కరాలకి ధీటుగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి గురించి మరికొన్ని యథార్థ విషయాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.